నమస్తే అందరికీ. ఈరోజు మనం భగవద్గీతలో 2వ అధ్యాయం యొక్క 31వ శ్లోకం గురించి తెలుసుకుందాం. స్వధర్మం అపి చ వీక్ష్యాణ వికంపితుం అర్హసి ధర్మ్యద్ది యుద్ధశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. హాని నుంచి కాపాడేవాడినే క్షత్రియుడు అని చెప్పి అంటారు. అలాంటి క్షత్రియుడికి ఒక అడవిలో శిక్షణ ఇస్తారంట. అంటే ఒక పులిని ముఖాముఖి చూసి ఎలా చంపాలి, కత్తితో ఎలా చంపాలి, అలా పులితో శిక్షణ ఇస్తారు. అంతటి పులితో శిక్షణ ఇచ్చాక యుద్ధం చెయ్యాలే కానీ యుద్ధం నుంచి వెనుకడుగు వేయకూడదు. యుద్ధంలో మరణించినా పర్వాలేదు, యుద్ధం నుంచి వెనుకడుగు వేయకూడదు. అది శత్రువుని యొక్క ధర్మం కాదు. అంతటి శక్తివంతుడు, ఒక పులిని ముఖాముఖి చంపేంత యోధుడు కదా ఒక క్షత్రియుడు. అందుకే యుద్ధం నుంచి వెనుకాడకూడదు. ఒకవేళ శత్రువులు మరణించిన, పోరాడే క్షత్రియుడు మరణించినా కూడా ఆ యుద్ధంలో మరణించిన వాళ్ళకి స్వర్గలోక ప్రాప్తి ఉంటుందంట. అంటే ఈ స్వర్గం, ఈ నరకం ఇదంతా నాకు కొత్తగానే, అంటే నిజంగా ఉంటాయి స్వర్గం నరకం అనేటివి ఉంటాయి అని చెప్పి నాకు సందేహంగానే ఉంది. ఈ భగవద్గీతలో అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అంటారు కదా, అలా ఈ సమాధానం కూడా దొరుకుతుందేమో అని పోను శ్లోకాలు చూసుకుందాం. అందుకొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా శత్రువునికి శిక్షణ ఇచ్చేటప్పుడు పులి చచ్చిపోతుంది కదా, ఆ పులికి బ్రాహ్మణులు కార్యక్రమాలు చేస్తారంట అగ్నిలో. అప్పుడు ఆ పులి వచ్చే జన్మలో మనిషిగా పుడుతుందంట. ఎన్నో జన్మల పుణ్యం ఈ మనిషి జన్మ అంటారు కదా, అలా ఆ పులికి కూడా ఎటువంటి హాని కలగదు. అంటే ఆ దేవుని ఉద్దేశం, ఆ దేవుని ఆదేశించాక ఎటువంటి కార్యమైనా సరే హాని కలగనిదే అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తారు. అలా ఈ శ్లోకం యొక్క భావం. కృష్ణ కృష్ణ.